నిషా, గుణ ఇద్దరు కలిసి కావాలని చామంతిని, ప్రేమ్ని బ్లేమ్ చేస్తారు. ఆ రోజు కాలేజీలో వాళ్ళిద్దరిని లాక్ చేసి పడేసిన తర్వాత రమాదేవి, హర్ష అందరూ కలిసి కాలేజ్ దగ్గరకు వచ్చేసరికి ఒకే గదిలో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవడంతో నిందలు వేస్తూ ఉంటారు. అసలు ఇదంతా కావాలని ఇది చేసింది, ఫోన్ చేసినా కలవలేదమ్మా అని చెప్పేసి చామంతి అన్న కూడా సిగ్నల్ మాకున్నాయి కదనే అనే విధంగా అన్న తర్వాత, ఇప్పుడు చెప్పు హర్ష, ఇది లేనిపోని అబద్ధాలతో అందరినీ నమ్మించాలనుకుంటుంది, దీన్ని ఇలా కాదు అని చెప్పేసి చామంతిని కొట్టడానికి చెయ్యెత్తుతుంది. అప్పుడు వెంటనే హర్ష, ఒక్క నిమిషం రమాదేవి అని చెప్పేసి అంటాడు. అసలు చామంతి పొరపాటు చేసిందని నువ్వు నమ్ముతున్నావే కానీ నేను నమ్మను. దీని వెనకాల ఎంతమంది కుట్ర చేస్తున్నారో నాకు బాగా తెలుసు. అయినా చామంతిని, ప్రేమ్ని అలా కావాలని నిందలు వేస్తే సరిపోదు కదా, సాక్ష్యాలు చూపించారు. కానీ దాని వెనకాల సాక్ష్యాలను బట్టి కూడా ఏదో ఒకటి కుట్ర చేసి కూడా ఇలా చెయ్యొచ్చు కదా. ఏంటి హర్ష పిచ్చిగా నమ్ముతున్నావు? ఇది కావాలని చెప్పేసి మనని బ్లేమ్ చేసి పరువు తీయాలనుకుంది కదా. అయినా ఎలా ఎప్పుడు జరగాలో అదే జరుగుతుంది. అమ్మ చామంతి, నువ్వు ఏ తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను అనే విధంగా హర్ష అంటాడు. ఏంటి అంకుల్, ఇంత రెడ్ హ్యాండెడ్గా దొరికినా కూడా కనీసం నువ్వు రెస్పాండ్ లేకుండా ఇలా మాట్లాడుతున్నావు? ఎందుకంటే చామంతిని ఎప్పుడు తనకి ఏదో ఒకటి అపాయం చేయాలని అనుకుంటూ ఉంటారు కదమ్మా. అందుకనే తను ఏ తప్పు చేయదని నేను నమ్ముతున్నాను కాబట్టే ఇలా మాట్లాడుతున్నాను. అమ్మ చామంతి, వెళ్ళం పదని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇది సులువుగా తీసుకొని చామంతిని బ్లేమ్ చేయాలనుకున్నా, కానీ ఈ అంకుల్ చూస్తే ఆ చామంతికి సపోర్ట్ చేస్తున్నాను. చెప్తాను, ఇది ఏదో ఒక రోజు దొరకదా, దీని సంగతి చెప్పకపోనా అనే విధంగా అన్న తర్వాత వెంటనే కాలేజ్ నుంచి బయటకు వచ్చేసరికి గుణ కనిపిస్తాడు. ఇదంతా కావాలని వాడు చేశాడని చెప్పేసి ఇక ప్రేమ్ వెంటనే కోపంతో గుణను కొట్టి పడేస్తూ ఉంటాడు. రోజు ఒక ఆడపిల్ల జీవితానికి ఇలా కావడం కారణం వీడే. ఇలాంటి వాడిని బ్రతకనివ్వకూడదు. చెప్పురా, ఇదంతా నువ్వు కావాలని చేసావు కదా, లాక్ చేసి నువ్వే కదరా అని చెప్పేసి ప్రేమ్ ఇక గుణను కొడుతుండగా అప్పుడు గుణ అక్కడి నుంచి తప్పించుకుంటాడు. డాడ్, వీడంతా కావాలని వీడ చేశాడు అని అన్న తర్వాత, నాకు తెలుసు ప్రేమ్, ఎలాగైనా ఎవరు హస్తం లేకుంటే ఇలా జరగదని నాకు తెలుసు కాబట్టి మిమ్మల్ని అవమానించాల్సిన అవసరం నాకు లేదని చెప్పేసిన తర్వాత ఈలోపు వెంటనే ఇంటికి వెళ్తారు. దీన్ని ఎలాగైనా రెడ్ హ్యాండెడ్గా పట్టియాలనుకుంటే మళ్ళీ ఇలా జరిగింది అని నిషా దగ్గరికి చామంతి వస్తుంది. నాకు తెలుసమ్మా, నువ్వు గుణ ఇద్దరు కలిసి ఇదంతా చేశారని తెలుసు, దాని వెనకాల ఎన్ని కుట్రలు ఉన్నాయని కూడా తెలుసు. ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? ఎక్కువ కాదు, నిజం చెప్తున్నానమ్మా. ఇంకొకసారి నువ్వు నా మీద, బాబు మీద నిందలు వేయాలని అనుకో, మర్యాద దక్కదు. ఏంటే బెదిరిస్తున్నావా? బెదిరించడం కాదమ్మా, కొన్ని నిజాలు బయటపడితే ఆ తర్వాత ఏం జరుగుతుందో కూడా నీకు బాగా తెలుసని చామంతి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఈలోపు కాలేజీకి వెళ్తారు. ఇక గురువుల కాళ్ళు కడిగి వాళ్ళ గురుదక్షిణ కోసమని కాలేజ్ తరపున ప్రతి ఒక్కరి స్టూడెంట్స్ అందరు కలిసి గురుదక్షిణ అని చెప్పేసి ఈ విధంగా ఏర్పాట్లు చేస్తారు. ఆ సమయంలో మనం చదివిన చదువుకు ఫలితం ఉండాలని చెప్పేసి గురువు కాళ్ళు కడగాలని చెప్పేసి అనుకున్న ఈ ప్రకారంగా గుణ పక్కగా ప్లాన్ చేస్తాడు. అందరి ముంగట నన్ను అవమానించిన ఆ ప్రేమ్ గానికి చావే చూపించాలని చెప్పేసి ఈ విధంగా నిర్ణయించుకుంటాడు. అప్పుడు గురువులందరి కాళ్ళు కడగాలి కదా అని చెప్పేసి చామంతి అనౌన్స్ చేస్తుంది. అప్పుడు అందరినీ, మాస్టర్స్ అందరినీ కూర్చోబెడుతుంది. అక్కడ ప్రేమ్ కాళ్ళు కడగడానికి ఏర్పాట్లు చేస్తుంది ఇక చామంతి. ఆ సమయంలో గుణ వెంటనే ఒక ఫ్రెండ్తో కెమికల్ తెప్పిస్తాడు. ఆ కెమికల్ ఒక మంట ఏదైనా తగిలితే అక్కడికక్కడే కాలిపోవడానికి అని చెప్పేసి వెంటనే ఆ కోపంతో ప్రేమ్ని తగలపెట్టడానికి ఇక వాటర్ తీసుకొచ్చి అక్కడ పెట్టిన ఆ బిందెలో ఈ కెమికల్ కలుపుతాడు గుణ. చామంతి అది గమనించుకోకుండా ఆ వాటర్ని తీసుకొచ్చి ఇక వెంటనే ప్రేమ్ కాళ్ళు కడిగేస్తుంది. అందరూ అలా వాళ్ళ గురువుల కాళ్ళు కడిగి ఆ నీళ్లు ఇలా చల్లుకుంటారు. ఆ సమయంలో వెంటనే ఇక నిషా కోపంగా చూస్తూ ఉంటుంది. ఆ సమయంలో నిషా పక్కన గుణ వచ్చి, జరగబోయే సీను కాస్త రసత్యంగా ఉంటుంది. ఏం చేసావు ప్రేమ్? చెప్పను, ఆ తర్వాత చేసిన తర్వాత చూస్తావులే అని విధంగా అన్న తర్వాత వెంటనే చామంతికి ఇక ఈ విధంగా ట్యాంక్ చెప్తూ ఉంటాడు ప్రేమ్. ఇలా నువ్వు నా కాళ్ళు కడుగుతుంటే చాలా సంతోషంగా అనిపించింది. ఒక గురువుకి కడగాల్సింది, ఇక చేయాల్సింది మీరు చదివిన, నేర్పిన విద్యకు, మేము చూపించిన ఆదరణకి ఒక ఫలితం ఉండాలి కదా అని చెప్పేసి చామంతి అంటుంది. కానీ
ఇలా రోజు రోజుకి ఒకరికొకరిని అర్థం చేసుకోవడం త్వరగా దగ్గరైపోతే బాగుండు అని చెప్పేసి ప్రేమ్ మనసులో అనుకుంటాడు. ఏంటి బాబు ఏదో ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదు చామంతి అని ఈ విధంగా అన్న తర్వాత ఆ సమయంలో ఇక బయలుదేరదామని చెప్పేసి ప్రేమ్ వెంటనే బైక్ దగ్గరికి వస్తూ ఉంటాడు. ఆ సమయంలో ఇక గుణ పక్కన ఒక ఫ్రెండు వాడు తీసుకొచ్చి ఒక బాటిల్ ఇస్తాడు కదా, అది పెద్ద డేంజర్ అన్న, ఏం జరుగుతుందో ఏంటో అని విధంగా అంటుండగా, ఏముందిరా కాసేపట్లో చస్తాడు అని విధంగా అంటుండగా అదే సమయంలో చామంతి ఇక అలా వెళ్ళిపోతుండగా తన ఫ్రెండ్ కలుస్తుంది. తన ఫ్రెండ్తో మాట్లాడుతుండగా అన్ఎక్స్పెక్టెడ్గా బైక్ మీద కూర్చొని బైక్ని ఒక్కసారిగా స్టార్ట్ చేసేసరికి ఒక్కసారిగా వెంటనే ప్రేమ్ కాళ్ళు కడిగిన కాళ్ళు తగిలిపోతాయి. అలా కాళ్ళు మంటల్లో కాలిపోయేసరికి వెంటనే చామంతి గట్టిగా అరుస్తుంది. అక్కడున్న కాలేజీ వాళ్ళందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక్కడ మరోవైపు ప్రేమ్ కాపాడడానికి అక్కడ ఏం చేయాలో ఇక చామంతికి అర్థం కాదు. అక్కడ నుంచి వాటర్ తీసుకొచ్చి పోస్తే మళ్ళీ ఏమవుతుందని చెప్పేసి పక్కనున్న దుప్పటి తీసుకొచ్చి కాళ్ళ మీద కొట్టేస్తుంది. ఆ కాళ్ళకు అంటిన మంటలన్నీ తగ్గిపోతాయి. దీనికి కారణం ఎవరని చెప్పేసి చామంతి బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఈరోజు నేను కాళ్ళు కడిగినందుకే కదా ఇలా జరిగిందని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. అసలు దీని వెనుకల గుణ ఉన్నాడని తెలుసుకున్న చామంతి ఏం చేయబోతుంది, తన ఉగ్ర రూపం ఇక ఎలా చూపించబోతుంది అన్నది రెగ్యులర్ ఎపిసోడ్ అప్లోడ్ చేస్తాను. మీరు మాత్రం లైక్ మర్చిపోకండి.